హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి మన కోనసీమ జిల్లాలో ఒక గ్రామంలో అయితే నెల రోజులు అమ్మవారి తీర్థం అయితే జరుగుతుందండి. చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? రావులపాలెం దగ్గరలో అండి. చింతలూరు గ్రామంలో మన శ్రీ నూకాంబిక అమ్మవారు అయితే వెలిసారండి. ఇక్కడ జాతర అయితే మనకి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ తీర్థం అయితే ఇక నెల రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుందండి. చిన్నపిల్లల అమ్మవారిని కూడా పిలుస్తారండి నూకాంబికా దేవిని. ఎందుకంటే చిన్న పిల్లల్ని అప్పుడే పుట్టిన ఒక అంటే నెల రోజులు కూడా కాదండి, రోజుల పిల్లలను కూడా అక్కడికి తీసుకొస్తారండి ఆ తీర్థంలోకి. ఎందుకంటే అమ్మవారి దర్శనం చేయిస్తారు. అంతలా ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే మనకి ఉగాదికి ముందు అమ్మవారు పోస్తారు కదండి, అలాగే అమ్మవారు పోసినటువంటి అందరూ కూడా ఈ గుడికి అయితే వెళ్ళి తప్పకుండా దర్శనం చేయించుకుంటారండి. అంతలా ఫేమస్ అన్నమాట. చాలామంది మీకు యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టారు. చింతలూరు గ్రామంలో తీర్థం అయితే నెల రోజుల పాటు జరుగుతుందండి. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి చిన్నపిల్లలతో కూడా ఇక్కడ కాగడాలు అనేవి వేయిస్తారండి. మీరు చూడండి, చాలా చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కాగడాలు అనేవి వేయిస్తారన్నమాట. ఇక మనకి గుడి లోపలికి వెళ్ళే మార్గం అయితే ఇదండి. అంతకు ముందైతే ఇలా లేదు. ఈ మధ్య అయితే ఇవన్నీ కూడా మనకి కట్టేశారనమాట. సో ఇక్కడ మనకి వెళ్ళడానికి చాలా సౌకర్యవంతంగా మేము వెళ్ళేసరికి అండి, మేము ఫస్ట్లో వెళ్ళలేదన్నమాట. మేము చాలా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఇలా ఉందండి. అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఒకళ్ళు అలా తోపులాట కిందే ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవాలంటే అంత హడావిడిగా ఉంటుందండి. ఇక ఉగాది రోజు వెళ్తే మాత్రం మనకి అస్సలు ఖాళీ ఉండదండి, అంత రద్దీగా ఉంటుంది. ఇక చూడండి, గుడి ప్రాంగణం అంతా ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడండి ఒకసారి. ఇక అమ్మవారి దర్శనం అవ్వగానే మనం బయటికి రాగానే చూడండి ఎన్ని స్టాల్స్ అయితే ఉంటాయో మీరే చూడండి. ఇక మనం కనుక చిన్నపిల్లలతో వెళ్తే మనకి జేబు నిండా డబ్బులైతే ఉండాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లేని వస్తువు అంటే ఏముండదండి. ఇక ఈవినింగ్ టైంలో వెళ్తే పిల్లలు ఆడుకునేందుకు చక్కగా జెయింట్ వీల్ అని, పెద్దవాళ్ళకేంటో జెయింట్ వీల్, ఇలా పిల్లలు ఆడుకునే రకరకాల గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం వెళ్తే కనుక చక్కగా దర్శనం చేసేసుకొని పిల్లలతో మంచిగా ఆడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, పిల్లలకు కావాల్సిన రకరకాల గన్లు అయితే ఉన్నాయి. ఇదేదో బాహుబలి గన్లా ఉంది, AK-47 అట. ఇది వచ్చేసి 600 అయితే చెప్పారనమాట. ఆ గన్ వచ్చేసి చూడండి, గన్లు అయితే భలే ఉన్నాయి. ఇదేనండి నేను చెప్పిన 600 రూపీస్ గన్ అయితేనే, ఎంత బాగుందో కదా. నేనైతే కొనలేదండో, ఎందుకంటే మా పిల్లలైతే ఇటువంటి గన్నులు కొంటే ఒక్క రోజులోనే పోగొట్టేస్తారు. అందుకని చెప్పేసి 100 రూపీస్లో అయితే నేనైతే 3 గన్నులు అయితే తీసుకున్నాను అన్నమాట. ఇక ఇక్కడ చూసినవన్నీ కొనాలనిపిస్తుంది. ఇంకా ఫేమస్ ఏంటంటే ఇక్కడ మా అమ్మమ్మల కాలం నుండి కూడా ఇక్కడ చూడండి మన వంటకి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయన్నమాట. ఇలా రుబ్బురోళ్ళు, అలాగే మనకి చూడండి గరిటెలు, ఇలా మూకుట్లు, ఇలాంటివన్నీ కూడా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చింతలూరు వెళ్ళినప్పుడు బాగా కొనుక్కుంటారు. అలాగే నేను ఇది సీన్ చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు శిల్పారామం గుర్తొచ్చిందన్నమాట. ఎందుకంటే అక్కడే కనిపిస్తాయి అలాంటివి, పురాతన కాలంలో ఏమేమి చేసేవారనే బొమ్మలు.
ఇక మనం పిండి వంటలు చేసుకోవడానికి కావాల్సిన అన్ని వస్తువులైతే ఇక్కడ దొరికేస్తాయండో. అందుకేనేమో బహుశా ఏంటంటే మా చిన్నప్పటి నుండి కూడా చింతలూరు తీర్థం అనేసరికి ట్రాక్టర్లు కట్టించుకుని మరీ వెళ్ళిపోయేవారండి మా చిన్నప్పుడు. నాకు బాగా గుర్తన్నమాట. ఇక వీధిలో జనం అందరూ కూడా ఒక ట్రాక్టర్ జనం అయితే చింతలూరు వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. వచ్చేటప్పుడు భలే కొనుక్కొని తెచ్చుకునేవారు వస్తువులన్నీ కూడాను. చూడండి, మీలో ఎవరైనా చింతలూరు వెళ్ళిన వాళ్ళు ఉంటే వీడియోకి తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో వ్లాగ్స్ అండ్ టిప్స్ ఉంటాయి. తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.